ఈడీ అన్ని హద్దులు మీరుతుంది. ఒక రాష్ట్ర సంస్థ ప్రాంగణంలో సోదరులా చేస్తారు. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు. తమిళనాడు మద్యం దుకాణాల కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం. టాస్మాగ్పై మనీ లాండరింగ్ దర్యాప్తు, కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈడీ, ఏసీబీ, సిబిఐ, మన దగ్గర సిఐడి, ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ చెప్పినట్టు పనిచేస్తాయి, డౌట్ లేదు దాంట్లో. ఇంకేముంది, కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నగదుపై అక్రమ చలామణి నిరోధ కింద దాడులు ఎలా చేస్తారని నిలదీసింది. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఈడీ అన్ని హద్దులు దాడుతున్న ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడులో మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేసే రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్పై ఈడీ దర్యాప్తు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిస్ జార్జ్ మసీహ్ ధర్మాసనం గురువారం ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామని తెలిపింది. టాస్మాగ్ అక్రమాల వ్యవహారంపై ఈడీ దర్యాప్తును సహకరించాలంటూ ఏప్రిల్ 23న మద్రాస్ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులను తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తమిళ ప్రభుత్వం టాస్మాగ్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, అమిత్ ఆనంద్ తివారీ వాదనలు వినిపించారు. ఆ రాష్ట్రంలో మద్యం దుకాణం అనుమతి ఇవ్వడంలో 2014 నుంచి 2021 మధ్య కాలంలో జరిగిన అక్రమాలు, వాటికి సంబంధించిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వమే 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందన్నారు. ఈ వ్యవహారం ఇటీవల జోక్యం చేసుకున్న ఈడీ టాస్మాగ్ ప్రధాన ఇతర ప్రాంగణాల్లో మార్చి 6 నుంచి 8 వరకు 60 గంటల పాటు సోదాలు జరిపారంట. మరి జరిపిన ఈ సోదాల చట్టబద్ధత ఏంటి అని చెప్పి ఈడీని సుప్రీంకోర్టు గట్టిగానే కార్నర్ చేసింది. అయితే ఇక్కడ